ఖమ్మం జిల్లాలోని భూదాన్ బాధితులకు కూల్చిన చోటే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. వెలగమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేసిన ప్రాంతంలో శిథిలాలను చదును చేసి 412 మందికి ఇళ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మంజూరు పత్రాలను ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు స్వాధీన పత్రాల పంపిణీ ఇచ్చేందుకు రానున్నారు. వెలగమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 148, 149 దాదాపు 9 ఎకరాల్లో 311 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వెలగమట్ల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి భూదాన్ భూముల వ్యవహారం మాత్రం ఎట్టకేలకు కొలికొచ్చింది. ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు దాదాపుగా వారికి ఇల్లు ఇచ్చేందుకైతే అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మాత్రం వారికి ఇళ్ల స్థలాలతో పాటు అదేవిధంగా ఇందిరమ్మ పథకం ద్వారా కూడా మంజూరీ పత్రాలు ఇచ్చేందుకైతే అంగీకారం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ సర్వే నెంబర్ 148, 149 సర్వే నెంబర్లో దాదాపుగా 9 ఎకరాల్లో వారందరికీ కూడా ఏదైతే కూల్చివేసినారు గత నెల 24 కూల్చేసినటువంటి బాధితులకు సంబంధించి అర్హులైన వారందరికీ కూడా దాదాపుగా 412 మందికి ఇల్లు ఇచ్చేందుకైతే అంగీకారం చెప్పింది. వారందరికీ కూడా ఇప్పటికే ఫ్లాటింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా ప్రతి లబ్ధిదారుకి 75 గజాలతో మాత్రం ఒక ఫ్లాట్ని ఇచ్చేందుకు అంగీకారం పత్రాలు కూడా ఇచ్చేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం భూదాన్ బోర్డులో ఉన్నటువంటి అంటే కూల్చివేతలకు గురైనటువంటి స్థలంలో ఉన్నాం. ఇక్కడ ఈ స్థలంలోనే దాదాపుగా 10 ఎకరాల్లోకి అంటే 9 ఎకరాల్లో దాదాపుగా ఇప్పటికే 311 మంది లబ్ధిదారులను ఇక్కడ స్థానికంగా అదేదే ఆర్థిక సామాజిక సర్వేల ద్వారా కూడా అర్హులను నిర్ధారించారు. దాదాపుగా వీరందరికీ కూడా ఈరోజు ఏదైతే రాత్రి అందరికి కూడా కలెక్టరేట్లో టోకెన్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఎక్కడైతే కూల్చేశారో అక్కడనే వారందరికీ కూడా ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు అంటే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ 148, 149లో 9 ఎకరాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పటికే 311 ప్లాట్లు అయితే నిర్ధారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా అద్దులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ప్లాటింగ్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ కూడా విద్యుత్ సౌకర్యం అదేవిధంగా మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు అంగీకార పత్రాలు కూడా ఈరోజు మరికొద్ది గంటల్లో ఏదైతే జిల్లాకు చెందినటువంటి 3 మంత్రుల సమక్షంలో ఇచ్చేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ దాదాపుగా 700 పైచీలకు ఇళ్లను మాత్రం అధికార యంత్రాంగం గత నెల 24వ తారీఖున కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు సీసీఎల్ నిర్ణయం కావచ్చు, అదేవిధంగా కోర్టు ఆదేశాలతో వీరందరినీ కూడా ఇప్పటికే అంటే కూల్చివేశారు. వీరందరినీ కూడా 2 వారాల నుంచి కూడా ఏదైతే కలెక్టర్ అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ భవన్ కావచ్చు, ఐటీడీ భవనంలో ప్రత్యేకంగా నివాసం ఉంచారు. వీరందరినీ కూడా ప్రత్యేకంగా తహసీల్దార్ల సహాయంతో కూడా అర్హులందరినీ కూడా నిర్ధారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రత్యేకంగా మీ సమయం పాటించాలని చెప్పేసి అధికార యంత్రాంగం సూచిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే భూదాన్ భూముల్లో ఉన్నటువంటి ఇల్లు కోల్పోయిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ఫ్లాటింగ్లు చేసి కూడా ఇచ్చేందుకైతే అధికార యంత్రాంగం మరికొన్ని గంటల్లో ఇచ్చేందుకైతే సమాయత్తం అవుతుంది. ఇక్కడ ప్లాటింగ్లు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఫ్లాట్ కూడా అటు రహదారితో పాటు ప్రత్యేకంగా అంటే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా తీసుకొని వీరందరికీ కూడా ఇచ్చేందుకైతే ప్రభుత్వం అంగీకారం చేయడంతో అటు లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పనులు కూడా ఎక్కడికక్కడ చకచకా జరిగేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా దాదాపుగా ఇంకా 125 కోట్ల విలువైన భూమి కూడా ప్రభుత్వంకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు లబ్ధిదారులందరినీ కూడా ఒక్కొక్కరిగా కూడా అంటే అటు కలెక్టరేట్కి రప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లబ్ధిదారులంతా కూడా కలెక్టరేట్కి చేరుకొని వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో తమకు ఏదైతే ఆశలు సౌధంగా భావిస్తున్నటువంటి భూదాన్ అంటే భూముల్లో ఇల్లు వస్తాయి, ఖచ్చితంగా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటామని చెప్తున్నారు. కూల్చివేతల సమయంలో ఖచ్చితంగా ఇక్కడ నష్టపరిహారం కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి అటు అంటే ఏదైతే లబ్ధిదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల్లో ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 411 మందికి సంబంధించినటువంటి అంటే ఇళ్లను కూడా అంటే 412 మందికి సంబంధించినటువంటి ఇళ్లు అంటే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇంటి పట్టాలు ఏదైతే జాగా పట్టాలు కూడా ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమావేశం అవుతున్న నేపథ్యంలోనే లబ్ధిదారుల విషయంలో మాత్రం కొంత సంవహనం పాటించాలని చెప్పేసి అధికార యంత్రాంగం చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి అయితే అటు ప్రభుత్వం కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి అంటే తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా వీరందరికీ కూడా ఇచ్చేందుకైతే సమాయత్తం అవుతుంది. మరికొన్ని గంటల్లో మాత్రం వీరందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.